హలో అండి అందరికీ. ఇక్కడ చూస్తున్న ఈ వీడియో ఉంది కదా! ఈ వీడియో అనేది కొంచెం నేను ఫాస్ట్‌గా పెట్టాను. 1.5 పెట్టాను. మీకు కొంచెం స్లోగా కావాలనుకుంటే 1 పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది యూట్యూబ్‌లో ఉంటుంది. సో, పెట్టుకొని చూడండి స్లోగా కనిపిస్తుంది మీకు కొంచెం అయితే. మేమిప్పుడు 'హనుమాన్' మూవీ చూసాం ఏఎంబీలో. చూసి అక్కడి నుంచెల్లి ఈ దుర్గం చెరువుకి వెళ్తున్నాం. సో, ఇంకోటి ఈ ఏఎంబీ మాల్ వ్లాగ్ అనేది మన ఛానల్‌లో ఉంది చూడండి. ఇంకోటి యాదగిరిగుట్ట టెంపుల్ అండ్ శ్రీ జగన్నాథ టెంపుల్ బంజారా హిల్స్‌లో ఉంది కదా! ఆ వ్లాగ్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి చూడండి. లేకపోతే ఈ వీడియో ఎండింగ్‌లో మీకు ఆ వీడియోస్ అనేటివి పెడతాను. చూడండి పూర్తిగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అనేటివి చాలా వస్తూనే ఉంటాయి. మేము దుర్గం చెరువుకు కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి, ఆ లైటింగ్ అనేటివి ఇంకా వేయలేదు ఆ టైంకి. సో, కొంచెం వెయిట్ చేసి ఆ లైటింగ్ ఎప్పుడు వేస్తారనేది చూసి, అక్కడ ఫోటోస్ కానీ, వీడియోస్ అని కొన్ని తీసుకున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ అనేది ఎలా ఉందనేది మీకు పూర్తిగా చెప్తాను. సో, పూర్తిగా చూడండి ఈ వీడియోని. ఫుల్‌గా చూడండి. ఇంకా మేము కొంచెం సేపు చూసాం. చూసి కొంచెం నైట్ అయితే ఆ లైట్స్ ఎప్పుడు వేస్తారని చూసాం కొంచెం సేపు. కొంచెం అక్కడ ఇక్కడ నడుచుకుంటూ తిరిగాము అక్కడక్కడ మేము. సో, అదే ఈ ప్లేస్ అనేది మీకు చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదే అది. కొంచెం నడుచుకుంటూ వెళ్ళాం దగ్గరికి. కొన్ని ఫోటోస్ తీసుకున్నాం ఇక్కడ. అసలు మేము కిందికి వెళ్ళాలి. కింద పార్క్ ఉంటుంది కదా! మీకు తెలిసిందే కదా! కింద పార్క్ బోటింగ్ ఉంటుందనేది. సో, అక్కడికి మేము వెళ్ళడానికి ట్రై చేసాం. కానీ ఎలా వెళ్ళాలనేది ఏమి తెలియడం లేదైతే మాకైతే. సో, కొందరిని అడిగాం. వాళ్ళు కొంచెం ఇలా వెళ్ళమని, అలా వెళ్ళమని చెప్పారు. సో, అలా కిందికి వెళ్ళాం మేమైతే. అలా వెళ్ళిన తర్వాత మేము లోపల చేయకూడని ఒక పని చేసాం. అదేందనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే అసలు మేము బోటింగ్ చేయాలనుకున్నాం ఫస్ట్ అయితే. సో, ఆ బోట్ దగ్గరికెళ్ళి అతని దగ్గరికెళ్ళి అడిగాం. పెద్ద బోట్‌కైతే రూ. 400, చిన్న బోట్‌కైతే రూ. 200 అన్నాడు. సో, బోటింగ్ వద్దు ఏమొద్దని సైలెంట్‌గా ఈ పార్క్ అంతా చూద్దామని మెల్లగా నడవడం స్టార్ట్ చేసాం మేమైతే. కొంచెమే ఉంటుంది కావచ్చు అని మెల్లమెల్లగా నడుచుకుంటూ అలా తిరుగుకుంటూ కొన్ని కొన్ని ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం మేమైతే. సో, ఒకటి తెలిసిందేందంటే అసలు ఎన్ని కిలోమీటర్లు ఉందో గూడా మాకు తెలియదు. సో, మేము లోపలికెళ్ళాం మెల్లగా బాగుందని. అలా వెళ్ళిన తర్వాత మాకు తెలిసిందది చాలా పెద్దగా ఉంటుందని. ఒక 5 కిలోమీటర్స్, 6 కిలోమీటర్సో ఏమో ఉంటదట. అంత పెద్దగా ఉంది పార్క్ అనేది. ఫస్ట్ నుంచెల్లి తెలుసు కానీ మరీ ఇంత పెద్దగా ఉంటుందనుకోలేదు అసలు మేమైతే. సో, నేను ఇక్కడ వీడియోస్ తీసినయన్నీ 360 డిగ్రీస్ మొత్తం కవర్ చేశాను. ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఇక్కడ మీకు ప్లే అవుతాయి చూడండి. సో, అక్కడికి మేము లోపలికెళ్ళి అక్కడ ఫోటోస్ తీసుకొని సైలెంట్‌గా వస్తే బెటర్‌గా ఉండేది. కానీ మేము పెద్దగా ఏదో చేసినట్టు లోపలికెళ్ళాం. అది మొత్తం ఎండ్ అయ్యే వరకు మొత్తం బయటికి నడవాల్సి వచ్చింది మేమైతే. మా దూల తిరిపోయింది. అంత పెద్దగా ఉంది. అసలు ఇంకొకసారి వెళ్తే ఆ లోపలికి అస్సలు వెళ్ళొద్దు. సో, మేము అక్కడ కొన్ని ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకున్నాం. అదే ఇది. సో, ఇక్కడ మీకు ఈ వీడియోలలో మీకు 360 డిగ్రీస్‌లలో అన్ని వీడియోస్, ఫోటోస్ తీశాను చూడండి. మేము ఎక్కడి నుంచెల్లి ఎక్కడికి వచ్చాం, ఎక్కడి నుంచెల్లి ఎక్కడ వీడియో తీశాను నేను అనేది మీకు ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. నాకైతే ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. ఒకవేళ మళ్ళీ దుర్గం చెరువుకి వెళ్తే పైనుండి ఫోటోస్ తీసుకొని రావాలి. కిందికి వెళ్తే అక్కడనే కొన్ని కొన్ని అక్కడ దగ్గరలో ఫోటోస్ తీసుకొని రావాలి. కానీ పార్క్ మొత్తం తిరగాలని ట్రై చేస్తే పెద్ద బిస్కెట్ అయితది. మేము దగ్గర పార్క్ మొత్తం తిరిగాం. అంతా తిరిగే బయటకొచ్చేలోపు మాకు మొత్తం అంతా మేము తిరిగొచ్చేసరికి నా షర్ట్ మొత్తం తడిసిపోయింది. మా అందరిది అదే సిచ్యువేషన్. సో, ఒకవేళ మీరు ఈ దుర్గం చెరువుకి వస్తే పార్క్ మాత్రం వెళ్ళకండి కిందికి. అంటే కిందికి వెళ్తే దగ్గరలో తిరిగి రండి. అంతేగాని మొత్తం తిరగడానికి ట్రై చేయకండి. లేకుంటే మాలాగే అవుతుంది. సో, ఇది ఈ వీడియో.